ఇక సత్యసాయి చేతులు జోడించగా ఎవరైనా చూసారా? ఎప్పుడు దీవించే ఆ చేతులు ఎందుకు జోడించాల్సి వచ్చింది? 86 ఏళ్ల నుంచి లేని ఆ నమస్కారం సాయి ఇప్పుడెందుకు పెట్టాల్సి వచ్చింది? అవును, చనిపోయే ముందు సత్యసాయి చేతులు జోడించారు. ఎప్పుడూ లేనిది భక్త కోటికి నమస్కరించారు. బాబా చేతులు జోడించడం వెనుక అర్థం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తను చనిపోతున్నాను అని బాబాకు ముందే తెలుసా అనే చర్చ కూడా మొదలైంది. బాబా చేతులు జోడించిన ఫోటో TV9 దగ్గర ఉంది. ఈ ఎక్స్క్లూజివ్ ఫోటోలో బాబా రెండు చేతులు జోడిస్తూ భక్తులకు నమస్కారం చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సత్యసాయి చేతులు జోడించుతున్న ఫోటోని ఎప్పుడైనా చూసారా? సత్యసాయి చేతులు జోడిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా చూసారా? ఎప్పుడు దీవించే ఆ చేతులు ఎందుకు జోడించాల్సి వచ్చింది? 86 ఏళ్ల నుంచి లేని ఆ నమస్కారం సాయి ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అవును, చనిపోయే ముందు సత్యసాయి చేతులు జోడించారు. ఎప్పుడూ లేనిది భక్త కోటికి నమస్కరించారు. బాబా చేతులు జోడించడం వెనుక అర్థం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తను చనిపోతున్నాను అని బాబాకు ముందే తెలుసా? ఈ చర్చ ఇప్పుడు మొదలైంది. బాబా చేతులు జోడించిన ఫోటో TV9 దగ్గర ఉంది. ఈ ఎక్స్క్లూజివ్ ఫోటోలో బాబా రెండు చేతులు జోడిస్తూ భక్తులకు నమస్కారం చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. భక్తులు కూడా చెప్తున్నారు, ఇంతవరకు కూడా సాయి చేతులు జోడించి నమస్కారం చేయటం మేము ఎప్పుడూ చూడలేదు అని. కానీ సాయి చివరిసారిగా భక్తులకు నమస్కారం చేస్తున్నటువంటి ఆ ఫోటో ప్రస్తుతం TV9 దగ్గర ఉంది. భక్తులు ఆ ఫోటోని చూసిన తర్వాత కూడా చెప్తున్నారు, ఇంతవరకు సాయి ఎప్పుడు దీవిస్తున్నటువంటి సాయిని చూసాం, కానీ చేతులు జోడిస్తున్నటువంటి సాయిని ఇంతవరకు చూడలేదు అని భక్తులే స్వయంగా చెప్తున్నారు. సాయి కడసారి చేసిన ఆ నమస్కారం, ఆ దృశ్యం, ఆ ఫోటో TV9 దగ్గర ఉంది. TV9 ఎక్స్క్లూజివ్ గా ఆ ఫోటోని మీకోసం అందిస్తోంది. ఇంతవరకు కూడా బాబా ఎప్పుడు భక్తులను తన కుడి చేతితో ఆశీర్వదించేవారు. కానీ ఈ ఫోటోలో మాత్రం బాబా తన రెండు చేతులను పైకెత్తి జోడిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. బాబా ఎందుకు నమస్కారం చేయాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు ఈ విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ ఫోటోను చూస్తున్నటువంటి భక్తులు కూడా చాలా అనుమానాలను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు కూడా బాబాను ఆశీర్వదిస్తున్నటువంటి బాబాను చూసాం, కానీ చేతులు జోడించి నమస్కరిస్తున్న బాబాను ఇంతవరకు చూడలేదు అని భక్తులు చెప్తున్నారు. ఎప్పుడు కూడా బాబా తన కుడి చేతితో భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి బాబా 86 సంవత్సరాలలో తొలిసారిగా ఎందుకు చేతులను జోడించి నమస్కరించాల్సి వచ్చింది అనే విషయం పై ఇప్పుడు చర్చ మొదలైంది. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.